బ్రిటిష్ హయాంలోని పురాతన చట్టాలకు స్వాస్తి పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయం సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకువచ్చారు. నూతన నేర న్యాయ చట్టాల అమలు సందర్భంగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. స్వతంత్రం సిద్ధించిన 77 ఏళ్ల తర్వాత మన నేర న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వదేశీగా మారిందని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతీయ విలువల ఆధారంగా నూతన చట్టాలు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. వలసవాద చట్టాలకు పాతరేసి భారత పార్లమెంటులో రూపొందించిన చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. నూతన చట్టాల అమలుతో జాప్యాలకు చెల్లుచీటి సాధ్యమే, విచారణ వేగవంతమై సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు అమిత్ షా. గత చట్టాల హయాంలో కేవలం పోలీసుల హక్కులే కాపాడబడేవని, నూతన చట్టాల రాకతో బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులు పరిరక్షణకు వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. నూతన చట్టాల కింద తొలి కేసు నమోదైంది. అది కూడా దేశ రాజధానిలోనే కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు. దీంతో దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉందని దానిని తీసివేయాలని ఆ వ్యాపారికి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినకపోవడంతో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 285 ప్రకారం కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని బీహార్లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్ గా గుర్తించారు.